సుమన్ టీవీతో కలిసి పనిచేయాలనుకుంటున్నారా? ఎస్సీఓగా మీకు యూట్యూబ్లో 1 సంవత్సరం అనుభవం ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. తర్వాత కుంకుమ అండి. కుంకుమ అంటే ఇప్పుడు మనం బజార్లో కొనుక్కునే కుంకుమలు కంటామినేటెడ్గా ఉంటాయి, కొన్ని అసలు రంగు వదిలిపెట్టాం. ఆ మధ్య ఎవరికో ఒక ఆవిడకి నల్లమచ్చ ఉంది మొహం మీద. ఏమిటంటే అంటే కుంకుమ వల్ల ఆవిడకి మచ్చబడిపోయింది, అది పోలేదు, అలర్జీ కూడా వచ్చేస్తుందండి. మనం పసుపు పట్టించుకుంటాం కదా, పసుపు పట్టించుకునేటప్పుడు కొన్ని పసుపు కొమ్ములు కనుక మనం కొద్దిగా చేసుకోదలుచుకుంటే ఇంటి వరకు కుంకుమ ఓ 1/2 కిలో పసుపు కొమ్ములు శుభ్రంగా కడిగి ఎండబోసుకుని ఊరికే అలాగా తడి కూడా అట్లా కడగాలంటారు అంతే. ఎక్కువ నీళ్ళల్లో పోసి చేయకూడదు, లేదా తడి బట్టలో పోసి తుడిచేసినా పై దుమ్మంతా పోతుంది. బాగా ఎండబెట్టి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టండి, దాన్ని కూడా ఎండబెట్టండి. తర్వాత దాన్ని మిక్సీలో వేస్తే ఈజీగా నలుగుతుంది అనమాట. ఈ పసుపు గ్రైండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన వేడి వస్తుంది, దానివల్ల ఇప్పుడు మనకు పిండి మెత్తగా అవుతుంది, పసుపు మెత్తగా అయ్యి వెచ్చగా ఉంటుంది. ఆ వేడిగా ఉన్నప్పుడే కుంకుమ రాళ్ళని దొరుకుతాయి బజార్లో. రాజమండ్రి ఆ వైపు చినాల్ పలుకులు అంటారు వాటిని, చినాల్, దాని పేరే చినాలు. అదేమిటో మరి మా తోడుకోడలు వాళ్ళ అమ్మగారు ఆ పేరు చెప్పారు, చినాల్ పలుకులు అంటారు. ఆ పలుకులు మనకు కుంకుమ రాళ్ళు అని దొరుకుతాయి. 1/2 కిలోకి ఇంత 1/2 కిలో పసుపుకి అని చెప్తే కనుక సరిపడా పొట్లం కట్టించేస్తారు షాపుల వాళ్ళే. మనకి సరుకులు దొరికే షాపుల్లో దొరుకుతాయి. మామూలు ఈ మన దగ్గర కనపడే సూపర్ మార్కెట్లు, మార్వాడీ షాప్స్లో కాకుండా కొంచెం మోండా మార్కెట్ ఆ వైపు అయితే మామూలు ఊళ్ళల్లో బజార్లలో చక్కగా కుంకుమ రాళ్ళు అని అడిగితే దొరికేస్తాయి. ఆ కుంకుమ రాళ్ళు అందులో వేసి దాన్ని ఏం చేయాలంటే ముందే పేపర్లో వేసి దంచుకోవాలి. కుంకుమ రాళ్ళని మెత్తగా పొడి చేసేసి ఈ మిక్సీలో వేసేయాలి. పసుపు ఉందా, అది వేడిగా ఉండగానే, అవును పసుపు వేడిగా ఉండగానే ఈ కుంకుమ పలుకులు కూడా వేసేసి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో నువ్వుల నూనె వేస్తారు, రెండోది నేను మదురైలో ఒకళ్ళ ఇంట్లో చూశాను నేను, వాళ్ళు ఏం చేశారంటే ఆవు నెయ్యి వేసారు. ఓహో, వాసన చాలా బాగుంటుంది. 1 స్పూన్ నూనె నెయ్యి వేసి గ్రైండ్ చేసేస్తారు బాగా. ఆ వేడికి లోపల వెచ్చగా ఉంది, పసుపు వెచ్చగా ఉంటుంది, కుంకుమ రాళ్ళు నూనె మొత్తానికి బ్లెండ్ అయ్యి ఫుల్ కలర్ వస్తుంది. మనం తీయగానే ఉన్న రంగు క్రమంగా ముదురు రంగు వస్తుంది. మనం చూసినప్పుడు ఒక పింక్ షేడ్లో కనపడుతుంది. కాస్త చల్లారేసారు కల్లా దాన్ని ఏం చేస్తారు, ఆ పోయటం కూడా ఒక డబ్బాలో పోసి అదిం పెట్టి మూత పెట్టుకోవాలి. ఆటోమేటిక్గా కలర్ వస్తుంది, రంగు పెరుగుతుంది అనమాట. ఈ పలుకులు మరి కాస్త వేస్తే మరి మొద్దు కుంకుమ రంగు అంటారు దాన్ని, ముదురు రంగు, డార్క్ వచ్చేస్తుంది, బాగా నలుపులో చేరికయ్యే రంగు వచ్చేస్తుంది. కొంచెం తక్కువ వేసుకుంటే 1 రవ్వ రంగు వెనక్కి వస్తుంది అనమాట. 1-2 సార్లు మనం చేసి చూసుకుంటే మనకు తెలుస్తుంది. అయితే ఈ కుంకుమ అంత కుంకుమ ఎందుకంటే చాలా మందికి పాపెట్లో, నేను పెట్టుకుంటాను, పాపెట్లో కుంకుమ పెట్టుకుంటాం. స్నానం చేయగానే ముందు కుంకుమ బొట్టు పెట్టుకునే పూజ చేసుకుంటాము. పిల్లలకి కుంకుమ పెడతారు, గుమ్మానికి పెట్టుకుంటాము. మగవాళ్ళకి కుంకుమ పెట్టి బయటికి వెళ్ళి పెట్టుకుని అలవాటు ఉంటుంది. దేవుడికి అర్చన చేసుకునేటప్పుడు కూడా మనం అదే చేసుకోవచ్చు. ఆ కుంకుమతో ఓ 1/2 కిలో చేసుకుంటే 6 నెలలు వస్తుంది. మనం ఇంట్లో తయారు చేసుకున్నది. ఇందులో అలర్జీస్ వచ్చే అవకాశం చాలా తక్కువ, 1% కూడా లేదు. ఓకే, చేసుకుని పెట్టుకోండి. కుంకుమ పెట్టుకోవటం కూడా మనం స్టిక్కరే పెట్టుకోకర్లేదు, కుంకుమ పెట్టుకోవచ్చు చక్కగా. దానికి ఏం చేయాలంటే మన మాయిశ్చరైజర్ కానీ లేకపోతే ఏదైనా మన వ్యాజ్లైన్ లాంటిది వేలు మీద చేతి మీద వేయటం, దీనిలో రౌండ్గా రంగు తీసాం అనుకోండి, కరెక్ట్గా గుండ్రంగా ఉంటుందా, ఇది అంటించుకోవటం. కుంకుమ అలాగా పెడితే చాలా గంటల పాటు కుంకుమ రాలిపోదు. ఒట్టి కుంకుమ పెట్టుకుంటే రాలిపోతుంది, కానీ ఇది ఉంటే గనక రాలదు. ఒకటి మనం వేసిన నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ మరొక రవ్వ వేస్తే అది ఎక్కువసేపు అతుక్కుని కూడా ఉంటుంది. ముఖం మీద ఆయిల్ ఉంటుంది కదా, మాయిశ్చర్, అందులో కొంత జిగురు ఉంటుంది, దానివల్ల చక్కగా పట్టుకుని ఉంటుంది. కాబట్టి ఇలా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలాగో బయట వస్తువులు కొనుక్కునే రోజు పోయింది. అవును, ఆరోగ్యవంతమైన వంటకి అవసరమైనవి లోపలికి తీసుకునే వస్తువులతో పాటు ఇలా పైన వాడుకునే వస్తువులు. ఇప్పుడు లిప్స్టిక్ చేసుకోమంటే ఏం చేసుకుంటాం, చేసుకోలేకపోతాము. ఇప్పుడు కుంకుమ లాంటివి మనం చేసుకోగలుగుతాం కదా, అవకాశం ఉంది కదా, ఉన్నప్పుడు చేసుకొని చూడండి. కుంకుమ కాటుగా చేసుకోండి. పిల్లలకి, చిన్నపిల్లలకి చాదు బొట్టు చేస్తారు. అవునండి, ఆ బొట్లు ఎలాగో పసిపిల్లలకి చేసుకుంటారు. ఇలా 2-3 వస్తువులు చేసుకుంటే మనమే చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ మహా బాగుంటుంది. రైట్ రమ్మ గారు, థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.